అండి, శారీలోంచి వచ్చిన స్ట్రైట్ పీస్ తోటి మనకి పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి, నాకు కొంచెం క్లాత్ అనేది ఎక్కువే ఉందన్నమాట. పైగా చీరే క్రాస్గా ఉంది. అర్థమైంది కదా. చీర ఇవ్వడమే మనకి ఒక్కొక్కసారి కొంగులు చాలా క్రాస్గా ఇస్తారు. మీకు ఐడియా ఉందా? ఎంత తిన్నగా కట్ చేసినా కూడా మనకి క్రాస్ అనేది వస్తుంది. సో కాబట్టి నాకు అదొక మంచి బెనిఫిట్ అయితే అయ్యిందండి. ఇలా క్రాస్గా ఉండటం వల్ల నాకు సాగిందనమాట. సాగడం వల్ల నేను ఇంకా కొంచెం లైట్గా క్రాస్గా కట్ చేసి అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. శారీలో వచ్చిన పీస్ తోటి కొన్నిసార్లు ఎంతో నీట్గా వస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఇదే అనమాట. మనకి క్లాత్ అనేది క్రాస్గా రావడం వల్ల మనకి అంత ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒక 3-4 పీసులు అయితే తీసుకున్నానండి. ఈ పీసులన్నీ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను. ఒక పీసు క్రాసు, ఇంకో పీసులో ఉన్న క్రాసుని ఇలాగ ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా పట్టేసుకుని క్రాస్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే. ఒక పీస్లో ఉన్న క్రాసు, ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు ఫోల్డింగ్ అనేది ఎక్కువ తీసుకోండి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టమంటాను కదా, ఆ ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసుకుంటే మనకి ఏంటంటే థ్రెడ్ అనేది కనిపించదు. ఇది పల్చగా ఉంటుంది కదా, థ్రెడ్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకని వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే మీకు థ్రెడ్ అనేది బయట కనిపించకుండా మంచిగా వస్తుంది. ఇది ఒక టిప్పు. అందుకనే కట్ చేసుకునే ముందే క్లాత్ని కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి. అంటే 1.5 కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి ఇలా ఎక్కువ ఫోల్డ్ చేసినా కూడా మనకి క్లాత్ అనేది ఉంటుంది. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. చూసారా ఎంత ఫోల్డింగ్ పెట్టానో? క్లాత్ని చాలా ఎక్కువే పెట్టాను. థ్రెడ్ పెట్టినా కూడా బయటకు కనిపించదు అనమాట. ఇలా చక్కగా నీట్గా, అసలు ఎలా అంటే అస్సలు బాగాలేదండి. క్లాత్ అనేది బాగా సాగిపోతుంది, జారిపోతుంది. అసలు లుక్ మనం కుట్టినా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ పెట్టాను చూడండి ఛానల్లో. సో ఇది అయిపోయిన తర్వాత మనం ముందుగానే షోల్డర్స్ అని జాయిన్ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఎడమ చేతి వైపుకి నేనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి. నార్మల్ పైపింగే. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగ మొత్తం కూడా అంతే. చూడండి ఎంత కుట్టినా కూడా ఎలాగా జారిపోయినట్టుందో. ఇలా అనమాట. నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా మొత్తం కూడాని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగే చోట సాగదీయకండి, పైకి ఎత్తినట్టు వస్తుంది. లూజ్గా వదిలేయాలి. ఇలా లూజ్గా వదిలేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లూజ్గా వదులుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ అది క్లాత్ని కట్ చేసేయండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. రౌండ్ తిరిగే చోట ఇంకా కొంచెం క్లాత్ ఎగస్ట్రా ఉంది, అది కట్ చేసాను. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇలా చక్కగా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఇలాగా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే.
ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా అంతే. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలాగా చూడండి. రెండో సైడ్ కూడా మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ చేయించుకోవచ్చు, లేదంటే మీరు కుట్టనే వేసుకోవచ్చు. ఇలా థ్రెడ్ పక్కనే. అయితే థ్రెడ్ లేకుండా పైపింగ్ అని అడుగుతున్నారు. అస్సలు అంటే అసలు బాగోదు, వాల్యూ కూడా ఉండదండి. థ్రెడ్ లేకుండా పైపింగ్ వేస్తే అసలు వాల్యూ ఉండదన్నమాట. థ్రెడ్ వేస్తేనే మీకు పైపింగ్కి వాల్యూ. నేనైతే అసలు థ్రెడ్ లేకుండా పైపింగే వేయను, నార్మల్గానే కుడతాను, కానీ అస్సలు వేయను అనమాట. థ్రెడ్ పైపింగ్ అంటే దానికి వాల్యూ ఉంటుంది చాలా. మన ఇంట్లో కుట్టే వాళ్ళకంటే ఎంతో కొంత ఇస్తారు, కానీ నార్మల్గా బయట అయితే చాలా కాస్ట్ తీసుకుంటారు పైపింగ్ అనగానే. థ్రెడ్ పక్కనే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేయండి. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఖర్చు అనేది మనకి ఎడమ చేతి వైపుకు ఉండాలి. ఆ ఖర్చు ఎడమ చేతి వైపు పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఇలాగా ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది బాగా లేక మనల్ని ఇబ్బంది పెడుతుంది, కానీ నార్మల్గా అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి. ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి. రెండోది కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. థ్రెడ్ని కట్ చేసేయండి. ఈ లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. అంతేనండి. చూసారా, నేనైతే రెండో సైడు నేను ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా కుట్టు వేసేయమన్నారు వాళ్ళే. ఇంక హెమ్మింగ్ వద్దు, కుట్టు వేసేయమన్నారు, అందుకుని కుట్టు వేసేస్తున్నాను. ఇలాగా ఇలా లోపల ఏమైనా క్లాత్లు ఏమైనా బయటకు వస్తే ఇలా లోపలికి తోసేసి కుట్టు వేసేసేయండి. ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా లోపలికి, అందుకనే పైనుంచి వేసుకుంటే బెస్ట్ అండి. ఇలాంటి క్లాత్లు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే లోపలికి అంతా పంపించేయచ్చు. ఇలాగా
ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా అంతే రఫ్ ఇచ్చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేయండి, మీకు కూడా ఇంతే బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.